మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. అలంకార్ ఆర్ట్స్ జ్యువెలరీ ఇప్పుడు నూతనంగా మరో అతిపెద్ద బ్రాంచ్ ను రామలింగాపురంలోని తాటిపల్లెం కాఫీ ప్రక్కన ప్రారంభించబడుతుంది. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. నెల్లూరు నగరంలో అందరూ ఊహించిందే జరిగింది. అత్యధిక మెజార్టీతో భారీ మెజార్టీతో పొంగూరు నారాయణ విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు, మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సో ఇప్పుడు నెల్లూరులో నారాయణ ఎంట్రీ తర్వాత నెల్లూరులో ఆయనకు సమస్యలైతే స్వాగతం పలుకుతున్నాయి. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెల్కమ్ చెప్తున్నాయని చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా ప్రధానంగా తీసుకుంటే నెల్లూరు నగరంలో రోడ్లు అనుకోకుండా అక్కడక్కడ వచ్చేటువంటి గుంతలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బాగు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈ రోడ్లు ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంది. సో ప్రధానంగా వీటి మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే టిట్కో గృహాలు 5 ఏళ్ళు ప్రజలు ఎదురు చూశారు ఈ రోజు కోసం. ఎందుకంటే గతంలో టిట్కో గృహాలు ఇచ్చినా కూడా కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఆపేశారు. 500 మందికి పైగా ప్రజల దగ్గర ₹1,00,000 ₹50,000 కట్టించుకున్నారు గృహాలు ఇస్తారని. ఆ గృహాలు ఇస్తే తమకు 3,000 4,000 రెంట్ తగ్గుతుందని భావించారు. అందరూ కూడా వెళ్ళి డబ్బులు కట్టారు. తీరా లోన్లు కట్టుకుందాము అనేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వయసుకు 5 ఏళ్ళు, దాదాపు 5 ఏళ్ళు, 55 ఏళ్ళు ఉండేవాళ్ళు 60 ఏళ్ళు అయిపోయినాయి. సో 60 ఏళ్ళ పైన లోన్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కొంతమందికి కరోనా సమయంలో సిబిల్ పోయింది. సో ప్రాపర్టీ ఉంటుందని అనుకున్నారు. 2019 తర్వాత వచ్చినటువంటి కరోనా అనేది సిబిల్ లేకుండా చేసింది చాలామందికి. సో కరోనా ప్రభావంతో చాలామంది సిబిల్ కోల్పోయారు. వారందరూ ఇప్పుడు ఏం చేస్తారు, నారాయణ మనకి ఏం చేస్తారు, ఎలా మనకి ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేస్తారు అనేటువంటి విషయంపై ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదొక ప్రాపర్టీ, లక్షల ప్రాపర్టీ అని గతంలో మంత్రి నారాయణ చెప్పినటువంటి నేపథ్యంలో ఈ 500 మందికి ఏ విధంగా సమస్యని పరిష్కరిస్తారో అనేది చూడాలి. టిట్కో గృహాలు మళ్ళీ వాళ్ళకు సొంతం ఏ విధంగా చేస్తారు అనేది అయితే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఒక ప్రాపర్టీ లోన్ కింద మరి కార్పొరేషన్ కిందనే ఇప్పిస్తారా, ఏ విధంగా చేస్తారు, 500 మందికి ఈ లోన్లు ఏ విధంగా శాంక్షన్ అవుతాయి. గతంలో అయితే శాంక్షన్ అయినా కూడా కరోనా తర్వాత వాళ్ళు సిబిల్ పూర్తిగా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. వారి సమస్యను కూడా పరిష్కరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఇప్పుడు ఏదైతే జగనన్న కాలనీలు గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందో ఇక్కడ కూడా మౌలిక సదుపాయాల కొరత అయితే వెంటాడుతుంది. మరి ఈ మౌలిక సదుపాయాలు కూడా కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మరి నారాయణకు. సో ఇవన్నీ కూడా సమస్యలు అయితే స్వాగతం పలుకుతున్నాయి. వీటితో పాటు ప్రధాన సమస్య ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అలాగే మంచినీటి సమస్య. అలాగే నెల్లూరులో ప్రధానంగా అందరూ వెయిట్ చేసింది ఏంటంటే అండర్ గ్రౌండ్ అండ్ మంచినీటి సమస్య. ఈ 2 సమస్యలు పోవాలంటే, తాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే అందరూ కూడా ఎదురు చూశారు. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏదైతే ఉందో అది ఎప్పటికి సాకారం అవుతుంది, మంచినీటి కుళాయి కనెక్షన్స్ ఎప్పుడు ఇళ్ళకు వస్తాయని చెప్పేసి. సో ఇవన్నీ ఈ 2 అంటే సంఘం నుంచి మంచినీళ్ళు ఏదైతే ఉందో తీసుకొచ్చి నెల్లూరు వాళ్ళకి స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు అందిస్తామని ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ మాట కోసం వెయిట్ చేశారు. ఆ క్షణం వస్తుంది అని చెప్పి భావిస్తూ ఉన్నారు. మరి ఇది కూడా ఒక సమస్యగా మారిపోయింది. సో ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్ పనులైతే పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాదాపుగా 90% వరకు పనులు పూర్తయ్యాయని చెప్తోంది ఆ ప్రభుత్వం. మరి కావాల్సింది ఒక 10% మాత్రమే. ఇవి కూడా పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే తీసుకుంటే నగరంలో పార్కులు ఏవైతే ఉన్నాయో పార్కుల సుందరీకరణ కూడా ఒక సమస్యగా మారిపోయింది. సో ఈ పార్కులన్నీ కూడా సుందరీకరణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా పార్కుల్లో చిన్నపిల్లల ఆట వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవి పాతబడిపోయాయి. గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ ఉండేటువంటి టైంలో పార్కులన్నీ కూడా సుందరీకరణ చేయడం జరిగింది. అప్పుడు చేసినటువంటి ఏవైతే ఆట వస్తువులు అవన్నీ నిర్మించిన అప్పుడు అరేంజ్ చేసినటువంటి ఆట వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాతబడిపోయాయి. చాలా వరకు ఇరిగిపోయి కూడా ఉన్నాయి. మనం చిల్డ్రన్స్ పార్క్ వెళ్ళినా కూడా, ఎన్టీఆర్ పార్క్ వెళ్ళినా కూడా అక్కడ మనకు కనిపించేటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవి. అలాగే ప్రధానంగా ఈ పార్క్స్లో ఏవైతే ఉన్నాయో పవర్ కేబుల్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో చాలా చోట్ల కింద అదేవిధంగా చాలా ప్రమాదకరంగా కూడా మారిపోయి ఉన్నాయి. సో ఒకసారి దీని మీద కూడా దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఎమర్జెన్సీగా చేయాల్సినటువంటి పరిస్థితి.
ఎందుకంటే అక్కడక్కడ కేబుల్స్ కట్ అయిపోయినాయి. బ్రేకర్స్ కూడా పిల్లలకు చాలా అందుబాటులో దగ్గరగా ఉన్నాయన్నమాట, చాలా తక్కువ ఎత్తులో ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది సత్వరం చేయాల్సినటువంటి పరిస్థితి అనమాట. చిల్డ్రన్స్ పార్క్ కానీ అదేవిధంగా ప్రధానంగా ఎన్టీఆర్ పార్క్లో అయితే చాలా వరకు కేబుల్స్ కిందనే ఉంటాయి, పిల్లలకు కొంచెం అందుబాటులో ఉంటాయి. సో ఇవన్నీ కూడా ప్రమాదకరంగా ఉన్నాయి కాబట్టి వాటి మీద దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే తీసుకుంటే చాలా వరకు ఇరిగేషన్ కాలువల మీద నిర్మాణాలు చేపట్టడం వల్ల నీరు ముందు కదిలేటువంటి పరిస్థితి లేదు. సో దీనికి సంబంధించి కూడా దృష్టి సారించాల్సి ఉంటుంది. గతంలో కూడా మనం చూసాం ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో. ఇటీవల కాలంలో వచ్చిన వర్షాలకు ఇరిగేషన్ కాలువలు పూడిపోవడం వల్ల మాగుంట లేఅవుట్లో కూడా నీరు నిలబడిపోయినటువంటి పరిస్థితి. మాగుంట లేఅవుట్లో అపార్ట్మెంట్స్లో అన్ని నీళ్లు నిలబడిపోయి చాలా వరకు ప్రజలు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఒక కాలువలు ఏరులై ప్రవహించిన పరిస్థితి అయితే మాగుంట లేఅవుట్లో మనం చూసాం. మొత్తంగా మునిగిపోయేటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా సమస్యలే, ఇవన్నీ కూడా పరిష్కారం కావాల్సినటువంటి సమస్యలు. ఇంతవరకు పరిష్కారం జరగలేదు వీటికి. ఇరిగేషన్ కాలువలు ఏదైతే నిర్మాణాలు చేపట్టారో దీనివల్ల వచ్చినటువంటి సమస్యగా దీన్ని చెప్పుకోవచ్చు. సో ఇకపోతే పార్కింగ్ అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది. ప్రధానంగా తీసుకుంటే మెడ్రాస్ బస్టాండ్, ఆర్టీసీ నుంచి మనకు గాంధీ బొమ్మ వరకు ఏదైతే మెయిన్ ట్రాఫిక్ ఉంటుందో ఆ లైన్స్లో ఏవైతే ఉన్నాయో పార్కింగ్ అనేది ఎక్కడ కూడా మనకు కనిపించదు. ఇది ఒక ప్రధాన సమస్యగా మారిపోయింది. అలాగే ఏవైతే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేసి ఉన్నారో ఇక్కడెక్కడ కూడా సెలార్ పార్కింగ్స్ ఎక్కువగా ఇవ్వకుండా సెలార్లు కూడా రెంట్లకు ఇచ్చేసి ఉన్నారు చాలామంది యాజమాన్యాలు. ఇది ఒక ప్రధాన సమస్య. వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించి అక్కడ కూడా సమస్యను పరిష్కారం చేయాలి. ఆ సెలార్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పార్కింగ్ చేసుకునే విధంగా చేస్తే రోడ్డు మీద పార్కింగ్ అనేది చాలా వరకు తగ్గేటువంటి అవకాశం ఉంది. చాలామంది ఆ దిశగా అంటే అధికారులు ఆ దిశగా అడుగు వేయాలి. చాలామంది అలా పార్కింగ్ కేటాయించాల్సినటువంటి స్థలంలో మరొక షాపింగ్కి అద్దెకి ఇవ్వడం వల్ల ఇది సమస్యగా మారిపోయింది. సో దీన్ని కూడా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు 30 ఏళ్ల తర్వాత పొంగూరు నారాయణ తెలుగుదేశం పార్టీ జెండా పాతింది. దానికి పొంగూరు నారాయణ కారణమయ్యారు. 1994లో రమేష్ రెడ్డి గెలుపొందారు. దాని తర్వాత 99, 2004లో ఆనం వివేకానంద రెడ్డి గెలుపొందడం జరిగింది. దాని తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున ముంగుమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి గెలుపొందడం జరిగింది. దాని తర్వాత 2014, 19లో పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ గెలుపొందడం జరిగింది. మళ్ళీ 2024 వచ్చేటప్పటికి పొంగూరు నారాయణ గెలుపొందారు. అంటే దాదాపుగా 30 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా పాతింది నెల్లూరులో. ఎన్నో ఆశలున్నాయి, ఎన్నో అపరిష్కృత సమస్యలున్నాయి. ఇవన్నీ కూడా పొంగూరు నారాయణ పరిష్కరిస్తారని భావిస్తూ సాస్ టీవీ ఆల్ ద బెస్ట్ చెబుతుంది పొంగూరు నారాయణకు మంత్రిగా అలాగే ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన ఈ వేళ. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మగవాళ్ళకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. అలంకార్ ఆర్ట్స్ జ్యువెలరీ ఇప్పుడు నూతనంగా మరో అతిపెద్ద బ్రాంచ్ ను రామలింగాపురంలోని తాటిబెల్లం కాఫీ ప్రక్కన ప్రారంభించబడుతుంది. మరిన్ని వివరాలకు 7998484841, 7998484842.